వేసుకుని మా కెరీర్ లో ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి అండ్ 2048 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయండి. అవన్నీ మా ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. ఇల్లు పోతుంది అంటే మా ఫ్యూచర్ ఏంటో అర్థం కావట్లేదు. మాకు ఈఎంఐస్ ఇది తప్పించి కిడ్ వస్తుంది. సో ఏం చేయాలి? నా ఫ్యూచర్ అంతా బ్లాక్ అయిపోతుంది. మా థాట్ ప్రోగ్రెస్ ముందుకు వెళ్ళట్లేదండి. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ యునైటెడ్ గా ఉండాలి. ఎవరు ఇల్లు వదులుకోదలుచుకోలేదు. అండ్ సీఎం గారికి అందరి లీడర్షిప్ ఏం చెప్పాలనుకుంటామంటే మా ఇల్లునే కావాలి. అండ్ ఈ కాలనీ కానీ ఏరియా మొత్తానికి బ్యూటిఫికేషన్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా హార్మోనియస్ గా ఉన్న కాలనీ ఏరియా ఇదంతా చాలా గ్రీనరీ ఉంది అవతల వైపు. అండ్ నేచర్ వైజ్ చాలా బాగుంది. మేము అంతా సిటీ ఉంది, నేచర్ కి దగ్గరగా ఉండాలని చెప్పి మేము ఈ ఏరియా చూస్ చేసుకున్నాం. సో అలాంటిది మేము ఇల్లు అసలు వదులుకోదలుచుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో అందరు లీడర్షిప్ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. చెల్లమ్మ నిండు గర్భిణి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలా, ఏ విధంగా ఆవేదనలు ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలా. చెల్లమ్మ నిండు గర్భిణి అయినా కూడా ఇక్కడ వచ్చి అంత ఆవేదనతో మాట్లాడుతున్నదంటే ప్రజల గుండెల్లో ఏ విధమైన బాధ ఉన్నదనేది ప్రభుత్వం మీద అర్థం చేసుకోవాలి. మా చెల్లమ్మ ఒకసారి చప్పట్లు కొట్టండి కాలేజ్ సభ్యులందరూ. ఇంత కష్టకాలంలో కూడా మనందరికి పెట్టినందుకు, మనందరికీ ధైర్యం ఇవ్వడానికి మాట్లాడినందుకు చాలా సంతోషము. దయచేసి మీరు ఒక దగ్గర కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మా అందరు మీరు మాట్లాడడం అయిపోయింది కదా, మనం పెద్దలతో మాట్లాడిద్దాం. ఎందుకంటే మీరు మాట్లాడినాక పెద్దలతో మాట్లాడి మీరు ఒక్కరు మాట్లాడారు. मैं कह रही मैं 30 साल से हैदराबाद में हूँ, अभी तक ऐसा कोई भी ये सिचुएशन नहीं आई है। ये फर्स्ट बार ऐसा हुआ है कि यहाँ पर घरों को बेघर किया जा रहा है और नदी के पास घर है। कभी हम लोग के पास कोई प्रॉब्लम नहीं हुई है और सुंदरीकरण का होगा, सुंदरीकरण कराइए, लेकिन किसी को घर को बेघर करके ये नहीं कराना। लंदन बना रहे हैं, लंदन बना, लंदन इंडिया लंदन नहीं हो जाएगा। इतनी टेक्निकल है इंडिया में कि सब कुछ उसी जगह पर हो सकता है। और मेरे परिवार में इतनी प्रॉब्लम है, मेरे पति को अटैक पड़ा है, तो अभी भी एक लाते से मेरी बहू 8 मंथ प्रेगनेंट है, कभी भी कुछ भी हो सकता है, बेड रेस्ट है और ये प्रॉब्लम हो रही है। आप हमको घर चाहिए बस, और कुछ नहीं चाहिए। రండి ప్లీజ్ వద్దు అమ్మ, వద్దు అట్లానొద్దు అమ్మ, అట్లొద్దు. ఉండండి నాకు అర్థమైంది. రండి అమ్మా, యూ వాంటెడ్ టు స్పీక్ రైట్, యూ వాంటెడ్ టు స్పీక్, ప్లీజ్ గో హెడ్. ఫస్ట్ లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మీరు. మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మేము కేంద్ర విహారంలో ఉంటాము. మావి మొత్తం 383 ఇళ్ళు ఉంటాయి. అందులో 148 ఇళ్ళకి బఫర్ జోన్ లో ఉన్నాయని తెలిసింది. మేమందరము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని. మేమందరము ప్రతి పైసా కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడ యాక్చువల్ గా మాకు గ్రీనరీ అని అదని ఇదని చాలా బాగా నచ్చి కొనుక్కున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేమందరం ఇక్కడ ఉన్నాము. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చాలా కూడు గుడ్డ